హైదరాబాద్ ప్రజా రవాణాలో మెట్రోది కీలక పాత్ర. ప్రతినిత్యం లక్షల సంఖ్యలో మెట్రోల్లో ప్రయాణాలు సాగిస్తుంటారు. నగరం ఓ మూల నుంచి మరో మూలకు తక్కువ సమయంలో సుఖవంతంగా చేరుకునేందుకు చాలామంది మెట్రోలను ఆశ్రయిస్తుంటారు. ప్రస్తుతం 3 కారిడార్లలో మెట్రో ట్రైన్లు పరుగులు పెడుతుండగా దాదాపు అన్ని రూట్లలోనూ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే మెట్రోకు ఆదరణ ఉన్న నిర్వహణ సంస్థకు మాత్రం నష్టాలు తప్పడం లేదట. హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం ప్రతిరోజు మెట్రోకు ₹1.5 కోటి నష్టం వస్తోంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం అంతర్జాతీయ బ్యాంకుల నుంచి అప్పు తీసుకోగా ఆ అప్పులకు వడ్డీ కూడా కట్టలేకపోతున్నామని మెట్రో అధికారులు అంటున్నారు. మెట్రో వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం రోజుకు 5 నుంచి 10 లక్షల మంది ప్రయాణికులు మెట్రో ట్రైన్లలో ప్రయాణాలు సాగిస్తున్నారు. కరోనాకి ముందు రోజుకు 80 లక్షలకు పైగా ఆదాయం వచ్చేది. కానీ లాక్డౌన్ వల్ల మెట్రోకు భారీ నష్టం వాటిల్లింది. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కూడా కాస్త మెరుగుపడినా నష్టాలు మాత్రం తగ్గడం లేదు. అనుకున్నంత మంది ప్రయాణికులు రాకపోవడం, నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో నష్టాలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో మెట్రోలో ప్రయాణించే మహిళల సంఖ్య తగ్గిపోయిందని అంటున్నారు. టికెట్ ధరలు పెంచితే కొంత నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చని మెట్రో అధికారులు భావిస్తున్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని, కానీ ప్రభుత్వం మాత్రం ప్రజలపై ఎక్కువ భారం వేయడానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మెట్రో 2వ దశ నిర్మాణంపై సర్కారు దృష్టి పెట్టగా ఇప్పుడు టికెట్ ధరల పెంపు గురించి కేంద్రంతో మాట్లాడితే అసలు లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉందని భావిస్తోంది. ప్రస్తుతం మెట్రో కనీస టికెట్ ధర 10 నుంచి గరిష్ట టికెట్ ధర 60 వరకు ఉన్నాయి. ఒకవేళ ధరలు పెంచితే కనీస టికెట్ ధర 20 నుంచి గరిష్ట ధర 80 అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ ప్రతిపాదన గత 2 ఏళ్లుగా ఉన్న ధరలు మాత్రం పెరగలేదు. టికెట్ ధరలు పెరిగితే సామాన్యులకు అది అదనపు భారమే.